ప్రైమ్ మినిస్టర్ అండర్ 19 ఫుట్బాల్ టోర్నమెంట్ కు వేదికగానుంది హైదరాబాద్. మే 1 నుంచి 7 దాకా ఎల్బీ స్టేడియం, జింకానా గ్రౌండ్స్ లా ఈ పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీకి టాలీవుడ్ హీరోయిన్ రెజీనాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో కర్టన్ రైజర్ ఈవెంట్ చేశారు. ఇండియన్ ఫుట్బాల్ కు గత వైభవం రావాలన్నాడు భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్. ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రైమ్ మినిస్టర్ అండర్ 19 ఫుట్బాల్ టోర్నమెంట్ కర్టన్ రైజర్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిండు. స్పోర్ట్స్ పాలసీ మారాలన్నాడు. స్పోర్ట్స్ హాస్టల్స్, అకాడమీలు వస్తే ఇంటర్నేషనల్ క్రీడాకారులు తయారైతారన్నాడు గోపిచంద్. ఇక ఈ ఈవెంట్ కు తనను బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకును సంతోషంగా ఉన్నదన్నది హీరోయిన్ రెజినా. ఫిట్నెస్ తో పాటు హెల్తీగా ఉండేందుకు బాస్కెట్ బాల్, స్విమ్మింగ్ చేస్తానంది. దీని ద్వారా చాలా మంచి అవేర్నెస్ వస్తుందని భావిస్తున్నాను. మనకి ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ ఈవెంట్ వలన కానివ్వండి, లేకపోతే మిగతా మనకి జరిగే లీగ్స్ వల్ల కానీ ఈ రోజు మనకి ఫుట్బాల్ కి చాలా ప్రాముఖ్యత వచ్చింది. మనకి 1950s లో చూసుకున్నట్లయితే భారతదేశపు టీంలో ఆల్మోస్ట్ ఒక 6 to 8 మెంబర్స్ ఎప్పుడు మనకి సికింద్రాబాద్ సైడ్ నుంచి ఎప్పుడు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదే గొప్ప రోజులు మళ్ళీ మన దేశానికి అలాగే మన స్టేట్ కి రావాలని కోరుకుంటున్నాను. మనకి ఎప్పుడు మంచి ప్లేయర్స్ వస్తా ఉన్నారు. It gives me immense pleasure and so much joy when they ask me to be the brand ambassador. నేను కూడా స్కూల్ అండ్ కాలేజ్ రిప్రజెంట్ చేశాను బాస్కెట్బాల్ లో. అండ్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. It has been a part of my upbringing. ఇప్పుడు కూడా ఆడతాను. I love playing sport. Badminton ఆడతాను. I play basketball. Anything. I run, I swim. So, and like they mentioned, I support people who love to play sport. ప్రైమ్ మినిస్టర్ అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ను ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తున్నట్లు తెలిపింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ టోర్నీలో మంచి ప్రతిభ చూపించిన వాళ్లకు అక్టోబర్ లో జరిగే ఫీఫా అండర్ 19 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేస్తామని చెప్పారు CISF అధికారులు. ఈ టోర్నమెంట్ వచ్చేసి మొత్తం దేశంలో ప్రతి స్టేట్ లో జరగబడుతుంది. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు వాళ్ళు దీంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ టోర్నమెంట్ జరిపిస్తున్నారు. ఫీఫా వరల్డ్ కప్ అండర్ 17 ఇండియాలో అక్టోబర్లో జరగబోతుంది. దానికి ముందులాగా ఈ టోర్నమెంట్ ఇండియాలో ఉన్న ఫుట్బాల్ టాలెంట్ని ఐడెంటిఫై చేయడానికి ఒక ఎఫర్ట్ అనమాట. ఇది అండర్ 19 పిల్లలది బాయ్స్ అండ్ గర్ల్స్. సో 8 టీమ్స్ ఉంటాయి. 8 టీమ్ బాయ్స్ అండ్ 8 టీమ్ గర్ల్స్. సో లీగ్ కమ్ నాకౌట్ సిస్టమ్ ఉంది. ఇది లీగ్ అయిన తర్వాత నాకౌట్ సిస్టమ్ అనేది ఇక్కడి నుంచి ఈ 8 టీంల నుంచి బెస్ట్ ప్లేయర్లను సెలెక్ట్ చేసి సో సెకండ్ ఫేజ్ ఉంటుంది. దానికి సెలెక్షన్స్ పెట్టి ఇక్కడ మళ్ళీ ఒక క్యాంప్ చేసి అది జమ్మూ కాశ్మీర్కి వెళ్తుంది జూలైలో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ జోనల్స్ అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో ఉంటుంది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేస్తారు. ఫైనల్ 3rd స్టేజ్. లీగ్ మ్యాచ్లలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించిన ప్లేయర్లకు రెజినా, గోపిచంద్ గిఫ్ట్లు ఇచ్చారు.